అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. నొప్పిగా ఉందా? సారీ 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 శ్రీ, నొప్పి లేదన్నా. ఏంటి శ్రీ ఇది జోక్గా ఉందా నీకు? నువ్వు నొప్పి అనేసరికి నేను తట్టుకోలేకపోయాను. హే, ఎందుకలా ఉన్నావు? నీకేమైనా అవుతుందేమోనని ఎంత భయపడుతున్నానో తెలుసా? నాకేమన్నా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. దేనికి బాధపడ్డానుకా? హే, చాలా బాధపడ్డావు కదా. మరి ఎంత బాధపడ్డావు? ఎంతంటే ఎలా చెప్పను? నంబర్స్తో కంపేర్ చేస్తే లాస్ట్ డిజిట్ అంతా. మాటల్లో చెప్పాలంటే ఏ కవి రాయలేనంత. అవునా? నిజమా? నిజమా అని అడుగుతావేంటి? ఆ మూమెంట్లో నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. ఈ గుండె ఆగకుండా ఆ గుండె ఎప్పటికీ ఆగదులే. ఎందుకంటే నాలో సగం నువ్వే వేదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీరంతా భర్తలో భార్య సగమనే అంటారు, కానీ మేం మాత్రం భర్తే సర్వస్వం అంటాం. మాకు మీకు చాలా తేడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భార్య జీవితాంతం భర్తకి తోడుంటుందని అందరూ అంటుంటే నమ్మలేకపోయేవాణ్ణి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరుంటారు అనుకునేవాణ్ణి. కానీ నిన్ను చూశాక నిజమేనని నమ్ముతున్నాను. ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ to have such a beautiful and loving and caring wife like you. నీ బ్రెయిన్కి ప్రాబ్లం ఏం రాలేదు కదా? బాగానే పనిచేస్తుంది కదా? ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు, కొంచెం కొత్తగా మాట్లాడుతుంటేను బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందేమోనని డౌట్ వచ్చింది. బ్రెయిన్ బాగానే ఉంది, హార్టే ఒక అమ్మాయి వల్ల డ్యామేజ్ అయింది. అవునా? ఎవరా అమ్మాయి? చూడాలనుందా? అయితే రా చూపిస్తా. ఇదిగో ఈ అమ్మాయే. ఈ అమ్మాయా? తెలుసా నీకు? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసావు? ఏమో గుర్తులేదు. గుర్తులేదా? గుర్తులేదా? గుర్తులేదా నీకు? గుర్తులేదా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చింది. నీ గుండెల్లోనే అనుకుంటా, చూసా. ఏమండి, కాఫీ? డాడ్, మీతో మాట్లాడాలి. దేని గురించి? వీణ గురించి డాడ్. తర్వాత మాట్లాడతాను, వెళ్ళు. డాడ్, వెళ్ళమని చెప్పాను కదా. కూర్చో శ్రీ. ఎలా ఉంది నాన్న? ఫైన్ డాడ్. డాడ్ మిమ్మల్ని మాట్లాడాలి అంటున్నాడు కదా అన్నయ్య, కొంచెం వినొచ్చుగా. ఈసారి ఎవరు తల పగలు కొడతాడో ఏంటో. ఎందుకైనా మంచిది ఏంటో వినండి మావయ్య. ఏంటో చెప్పు. ఆస్తి వీణ పేరు మీద కూడా ఉంది కదా, మరి ఆస్తిని తనేమైనా చేస్తే? అసలు వీణ అమ్మ దగ్గర ఉందనడానికి ప్రూఫ్ ఏంటి డాడ్? ఇంట్లోంచి వెళ్ళిపోతానన్న వాడికి వీణ గురించి ఆస్తి గురించి ఎందుకు? అబ్బా అన్నయ్య,
కుర్రాడు ఏదో రోషన్తో అన్నాడు. నేను వాడికి సర్ది చెప్తానులే. ముందు వాడు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎంత వెతికినా మన ముందుకు రాని మీ అమ్మ వీణ తన దగ్గరే ఉందని ఫోన్ చేసి చెప్పిందంటే అంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలరా? ఆస్తిని వీణ మిస్యూజ్ చేస్తుంది అనడానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? కానీ నాకెందుకు అనుమానంగా ఉందన్నయ్య. వీణ ఆస్తి కోసం కావాలనే ఎక్కడికో పారిపోయి దాక్కుందేమో. మీకు మీరు ఊహించుకొని తప్పుగా మాట్లాడొద్దు భాగ్యం. ఆస్తుల కోసం వ్యక్తిత్వాన్ని చంపుకునే అమ్మాయి కాదు వీణ. అలా అయితే ఆస్తి రాసిచ్చిన రోజు రాత్రి వెళ్ళిపోవాలి కదా. ఇలాంటి కబుర్లు చెప్పమంటే నేను కూడా బోలెడు చెప్తాను. ఈ ఇంటికి రావడం వీణకిష్టం లేకపోతే అక్క మాత్రం ఏం చేస్తుంది? వీణ ఆస్తి పేపర్స్ తీసుకెళ్ళిన నష్టం ఏమీ లేదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నేను ఆస్తిని ఈ ఇంటి కోడల పేరు మీద మాత్రమే రాశాను కాబట్టి. వీణ నీ కోడలనే ఆస్తి రాసి ఇప్పుడు ఇలా అంటావేంటి? అర్థమయ్యేలా చెప్పరా అన్నయ్య. నా మొహం మంట. వీణకి ఆస్తిలో షేర్ దక్కాలన్నా, మన ప్రాపర్టీలో అధికారం రావాలన్నా రిషిని పెళ్లి చేసుకుని తీరాలి. అప్పుడే ఇంటి కోడలవుతుంది. పేపర్లో పేరుంటే కాదు. వావ్ డాడ్, భలే ట్విస్ట్ ఇచ్చారు. అయితే మన ఆస్తి సేఫ్. వీడికి ఆస్తి మీద డబ్బుల మీద తప్ప కెరీర్ మీద ధ్యాస లేదు. సరే, రేపు వీణకి రిషితో పెళ్ళయ్యాక రిషికి ఏమైనా డబ్బులు అవసరమైతే అప్పుడు వీణ సంతకం పెట్టకపోతే అప్పుడేంటి పరిస్థితి? నా అల్లుడు బెచ్చమెత్తుకోవాలా? నా కొడుకేమి అంత చేతగాని వాడు కాదు. ఎవ్వరి దగ్గర చేయి చాచకుండా వాడి కష్టం మీద వాడు నిలబడతాడు. అదోకే డాడ్. అత్తయ్య చెప్పినట్టు జరిగితే నా పరిస్థితి ఏంటి? అసలే నా క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ చేయించారుగా. ఆ, వీళ్ళు లేనిపోని ఊహించుకుని పార్వతి ముందు పెంట చేసేలా ఉన్నారు. ముందు వీళ్ళ నోర్లు మూయించాలి. ఇదివరకు మీ అత్తయ్య వీణని కిడ్నాప్ చేయించింది. తప్పు చేసింది కదా అని జైల్లోకి వెళ్ళిందా? జరగలేదు కదా. కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేస్తే తీసుకెళ్లి భాగ్యాన్ని జైల్లో కూర్చోబెడతారు. నీ విషయం కూడా అంతే. వీణ పోలీసుల దగ్గరికి వెళ్ళి రేప్ కేసు పెట్టిందంటే నీ పరిస్థితి ఏంట్రా? కానీ అలా జరిగిందా? జరగలేదు కదా. కాబట్టి మన జీవితంలో జరగబోయే ప్రతిదీ మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఊహించుకున్నట్టు జరిగేది లైఫ్ కాదు. అర్థమైందా? లేదు, మేము ఇలాగే ఊహల్లో బ్రతుకుతాం, ప్రతి విషయాన్ని ఇలాగే రాద్ధాంతం చేస్తామంటే చేయండి. వేణిల్లి కేసు పెడుతుంది, ఇద్దరూ కలిసి వెళ్ళి చెప్పకూడుతుందరు కానీ. పోండి, లోపలికి వెళ్ళండి. నువ్వు రారా. అది కాదు. రా. వీళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటువంటి చల్లారిపోయి ఉంటుంది, వేడి చేసి తీసుకొస్తాను.
మావయ్య ఇలాంటి డెసిషన్ ఏదో ముందే తీసుకుని వీళ్ళని కంట్రోల్లో పెట్టాల్సిందే. నీ తలకి దెబ్బ తగలకుండా ఉండేది, బాధ తప్పేది. లేట్ అయినా డాడ్ కరెక్ట్ టైంలోనే రిషి అత్తయ్యలకి వార్నింగ్ ఇచ్చారు. నాకిప్పటికీ అర్థం కాదు వేదా, అసలు రిషి కావాలనే ఇలా చేశాడా, లేక భాగ్యం లాంటి వాళ్ళ చెప్పుడు మాటలు విని రిషి అలా ప్రవర్తిస్తున్నాడా అని. పిన్ని గురించి మీరేం భయపడకండి అత్తయ్య. ఏదో చేద్దామనుకుంటుంది, ఏమీ చేయకుండానే దొరికిపోతుంది. కనిశ్రీ, ఆ వీలునామాలో మావయ్య లాంటి కండిషన్ ఒకటి పెట్టారని నేను అస్సలు గెస్ట్ చేయలేదు తెలుసా? లేదు, నాకు కూడా తెలీదు. నేను ఇప్పుడే విన్నాను. ఆ కండిషన్ గురించి మావయ్య ఎవరితో అనకుండా ఈ వీలునామా రాయడం వెనుక అర్థమేంటి? ఇందులో ఆలోచించడానికి ఏముంది? క్యాజువల్గానే అలా రాసుండొచ్చు. వీలునామా ఎలా రాశారన్నది కాదు, ఆస్తిని వీణా పేరు మీద రాశారా లేదా అన్నదే ముఖ్యం కదా. వీణా ఇంటి కోడలు అయ్యాక ఎలాగూ ఆస్తి తనదే అవుతుంది. ఇందులో వీణకి జరిగే నష్టం ఏమీ లేదు. అవుననుకో. మా డాడ్ ముందులా లేరులేవేదా. ఇప్పుడు ఆయన చాలా మారిపోయారు. ఆయన ఏం చేసినా చేసేది మంచి పనా కాదా అని 1కి 10 సార్లు ఆలోచించి చేస్తున్నారు. అవును శ్రీ, ఈ విషయంలో మావయ్యని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అసలు వీణ ఇంట్లో ఉండుంటే ఈ పాటికే డాడ్ వాళ్ళ పెళ్లి గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ మావయ్య మీద నమ్మకం లేని సరస్వతి అత్తయ్యకి తొందరలోనే మావయ్య మంచితనం తెలుస్తుంది. ఈలోగా మావయ్య రిషిలో కూడా పూర్తి చేంజ్ తీసుకొస్తారు. ఆ తర్వాత ఇంకా మిగిలింది వీణ రిషిల పెళ్ళే. అది కూడా జరిపించేసి సరస్వతి అత్తయ్య మాట నిజం చేస్తారు మావయ్య. అదే జరిగితే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది వేదా. మనమందరం ఆ సందర్భం కోసమే కదా ఎదురు చూస్తున్నాం. తొందరలోనే మావయ్య దాన్ని నిజం చేస్తారు. చూస్తుండండి అత్తయ్య. శాంతమ్మా, భోజనం క్యారేజ్ రెడీ అయిందా? ఇదిగోనమ్మా, అన్నీ సిద్ధం చేశాను. పాపం, వీణ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తోంది. స్వచ్ఛంగా ఎగిరే పక్షిని పంజరంలో బంధించినట్టు అందరికీ దూరంగా తనొక్కతే ఎప్పుడెప్పుడు మనం భోజనం తీసుకొస్తామా అని ఎదురుచూస్తుంది. పక్కవాళ్లకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదు. సరస్వతమ్మా, మీరిదంతా చేస్తుంది తన మంచి కోసమే కదా. ఆ మాటని నువ్వంటున్నావు, కానీ ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ అనుకోవడం లేదు. చివరికి పార్వతితో సహా అందరూ నన్నొక్క మనసు లేని బండరాయిగానే భావిస్తున్నారు. సరస్వతమ్మా, బాధపడకండి. ఇదంతా మీరెందుకు చేస్తున్నారో అందరూ అర్థం చేసుకునే రోజు తప్పకుండా వస్తుంది. వేణమ్మ మన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. పదండి వెళ్దాం. శాంతమా, అక్కడికి వెళ్లేటప్పుడు మన మొబైల్స్ తీసుకెళ్ళటం మంచిది కాదు. ఎందుకమ్మా? మొబైల్స్ మనతో ఉంటే ఎవరైనా సరే మనని ట్రాక్ చేసే అవకాశం ఉంది. అంటే లోక్నాథ్ గారు అంతకు తెగిస్తారా? అన్నీ తెలిసి కూడా మళ్ళీ అడుగుతావే? ఒకప్పుడు నా ఉనికిని తెలుసుకోవడానికే ఎత్తుల మీద ఎత్తులు వేసిన మనిషి ఇప్పుడు వీణని మనం సీక్రెట్గా ఎక్కడ దాచామో తెలియక తన ప్రయత్నాలు తాను చేయకుండా ఉంటాడా? 15 రోజులు గడువు ముగిసేదాకా నేను ఎలాంటి ఛాన్సు తీసుకోవడానికి ఇష్టపడ్ను. సరేనమ్మా.
డ్రైవర్, కార్ని లెఫ్ట్కి తిప్పు. అమ్మా, మనం వెళ్లాల్సింది అటువైపు కదా, ఇటువైపు తిప్పమన్నారేంటి? ష్, మాట్లాడుకో. ఎవరో మన కార్ని ఫాలో చేస్తున్నారు. అమ్మా, ఎవడమ్మా వాడు? మనం ఎటువైపు వెళ్తే అటువైపే వస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడి గురించి ముందే చెప్పాను కదా. అమ్మా, ఒక్కసారి కారు ఆపమానండి. వాడి సంగతి నేను తెలుస్తాను. వద్దు, వాణ్ణి మనం చూసినట్టు వాడికి తెలియనేకూడదు. డ్రైవర్, ఒకసారి కారు ఆపు. డౌటేం లేదు, ఈ చావు తెలివితేటలు ఆయన గారివే. మీరు అనండమ్మా, ఆ వెధవని తుక్కు తుక్కుగా కొట్టేస్తాను. అంత శ్రమ నీకొద్దు గాని ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. డ్రైవర్, కార్ స్టార్ట్ చేయి. రోడ్డు క్రాస్ చేసే ముందు హార్న్ కొట్టవయ్యా.
టార్గెట్ ఫినిష్ చేయొచ్చులే అనుకుంటే నాకే హ్యాండ్ ఇస్తారా? వదలను. ఈరోజు కాకపోతే రేపైనా నా చేతిలో చావాల్సిందే. ఏంట్రా లాయర్తో వచ్చావు? ఆస్తి పంపకాలు జరగాలంటే లాయర్ ఉండాల్సిందే కదా డాడ్. ఏం మాట్లాడుతున్నారా? పంపకాలేంటి? ఇష్టం లేనివి భరించేదానికన్నా నేనే మీకు దూరంగా వెళ్ళి ఏ బిజినెస్ చేసుకుంటాను. ఏంట్రా ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తా. డాడ్ 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 జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.